ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుందంటూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. చీకటి ఒప్పందాలు, తెర వెనుక కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు అది కాంగ్రెస్ బీఆర్ఎస్కి అలవాటు. భారతీయ జనతా పార్టీ ఏది చేసినా బహిరంగంగా చేస్తుంది. చేయగలిగింది మాత్రం చెప్తాం, చెప్పింది మాత్రం చేసి తీరుతాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, కుంభకోణాలు, అక్రమాలపై రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట్లాడారో ఎందుకు ఇవాళ ఆ మాట తప్పుతున్నాడు? మీరు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఇవాళ కాళేశ్వరం యొక్క కుంభకోణంలో కానివ్వండి, లేదా ధరణి విషయంలో కానివ్వండి, లేదా ఇవాళ అనేకమైనటువంటి మరి ఇవాళ ప్రభుత్వ భూములు లేదా బడుగు బలహీన వర్గాలు దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు స్వహా చేసినటువంటి గత ప్రభుత్వ అధికారులు మరి బీఆర్ఎస్ నాయకుల ప్రమేయంతో జరిగినటువంటి ఉదంతాల పట్ల పూర్తి స్థాయి దర్యాప్తులు జరిపి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాం? ఇవాళ దోషులను పట్టుకొని తెలంగాణ సంపద దోచుకున్నటువంటి వాళ్ళను రాజకీయంగా వాళ్ళతో మరి ఎదుర్కోవాల్సింది పోయి ఏ రకంగా ఇవాళ వాళ్ళతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని వారు పాల్పడ్డటువంటి అవినీతి దందాలకు ఇవాళ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పంచుకోవడానికే చేస్తున్న ప్రయత్నాలుగా ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి అవినీతి దొంగలను జైలుకు పంపుతాం, వాళ్ళంతా మెక్కినంతా కక్కించి ప్రజలకు పంచుతామని చెప్పిన మాటలు ఎందుకు ఇవాళ నీరు గారుతున్నాయో రేవంత్ రెడ్డి గారు చెప్పాలా? నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, బీఆర్ఎస్తో బీజేపీ కలిసే ప్రసక్తి లేదు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం. 17 స్థానాల్లో గట్టి గెలిచే గుర్రాలని అభ్యర్థిగా బరిలోకి దించుతున్నాం. మోదీ గారి యొక్క ఏదైతే చరిస్మా ఉందో, మోదీ గారి యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో, మోదీ గారు చేసినటువంటి 10 సంవత్సరాల మరి అభివృద్ధి గణాంక వివరాలు ప్రజల ముందుకు పెడతాం. దమ్ముంటే దాని మీద చర్చించండి. తెలంగాణకు మోదీ ప్రభుత్వం 9.5 లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా నిధులు కల్పించింది, దాంతోపాటు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు, మహిళలకు, యువతకు, పేద వర్గాలకు అనేక పథకాల ద్వారా చివరికి గ్రామాల్లో, పల్లెల్లో జరుగుతున్నటువంటి ఈ చిన్న చిన్న అభివృద్ధి పనులు, అవి రోడ్లైనా, బడులైనా, హరితహారం కింద చేసేటువంటి పనులైనా, చివరికి శ్మశాన వాటికలైనా కేంద్రం ద్వారా వచ్చిన నిధులనే విషయాన్ని మర్చిపోయి ఈరోజు మీరు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చి గ్యారంటీల పేరు మీద మరి ఉచితాలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వమే దివాలా తీసింది, 8 లక్షల కోట్లు అప్పు చేసిందని, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పిన మీరు మరి ఆ యొక్క మరి బడ్జెట్తోనే గత ప్రభుత్వ హామీ నిలబెట్టుకున్నప్పుడు 6 గ్యారంటీలు అదనంగా చేసి 100 హామీలు ఇచ్చి ఇవాళ వనరులు సమకూర్చుకోకుండా ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారో తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ప్రజల ముందు దోషిగా నిలబెడతాం. ఓట్ల కోసం ఆడినటువంటి ఈ నాటకాన్ని కూడా ప్రజల ముందు వమ్ము చేస్తాం.